10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా కేసీఆర్ నిలిపితే రేవంత్ రెడ్డి 11 నెలల పాలనలో అభివృద్ధిని పాతాళానికి తీసుకెళ్లాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 6 గ్యారెంటీలు బంద్ పెట్టి మూసీ దుకాణం మొదలుపెట్టాడని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో జీబీ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా హరీష్ రావు పాల్గొన్నారు. పేదోళ్ల ఇల్లు కూలగొట్టడమే రేవంత్ హిట్ వికెట్ అని, మూసీ శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తేవాలి కానీ గరీబోళ్ల ఇల్లు కూలగొడతారా అంటూ ప్రశ్నించారు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నావు అని ప్రజలు యాది చేసే కాలం వచ్చిందని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారెంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు. ఆయన హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్. ఎన్ని ఐటీ కంపెనీలు, అందరు కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్ కు వచ్చింది అందరు కూడా. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇలా ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా 11 మంది మంత్రులు ఉన్నారు. ఆయన కాక క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా 11 మంది ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది. కనుక ఆయన టీం ఒక్కొక్కడు కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా.